అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ఏ నాయకులు త్యాగ ఫలంతో మనం ఈరోజు మనందరూ కూడా ఈ సభలో కూర్చోగలిగామో అటువంటి నాయకుడిని స్కిల్ కేసు పేరుతో 53 రోజులు అరెస్ట్ చేసినప్పుడు ఆ జైల్లో మరి సీసీ కెమెరాల పాస్వర్డ్లు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి చూపించే ప్రయత్నంలో కానీ, అంతేకాకుండా ఆ ఫోటోల్ని సాక్షి టీవీలో వాటిలో చూపించడం కానీ, మరి ఇవన్నీ ఎలా జరిగినాయి అధ్యక్ష అనే దాని మీద నాకు వచ్చిన అధ్యక్ష. ఇవాళ ఆ రోజు ఉన్నటువంటి రవికిరణ్ రెడ్డి గారు డిఐజీ గారు మరి ఆయన నేతృత్వంలో జరిగింది. మరి మనకు ఏదైనా జరిగినప్పుడు మన ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, మా మీద మమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెట్టారు, వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వద్దు అది ఇదని చెప్పి మనందరూ కూడా చేయించుకున్న సందర్భం మనకు తెలుసు. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీదే ఇలాంటి జరిగినప్పుడు రాజకీయ ముసుగులో మరి క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట పెట్టవలసిన అవసరం సభకు ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ ఆ రవికిరణ్ రెడ్డి గారు ఎవరో ఆ రోజు అక్కడ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు ఆయన ఇప్పుడు. మరి మనం ఒక సిఐ మన మీద హ్యాండిల్ చేసేప్పుడు సభలో మనం చెప్పి మరి మనం మినిస్టర్ గారు చెప్పి హోమ్ మినిస్టర్ గారు చెప్పి పోస్టింగ్ లేకుండా చేస్తా ఉన్నాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ లో హ్యాండిల్ చేసిన విషయం కానీ, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన విషయంలో కానీ, రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి మీరు సాక్షాత్ మిమ్మల్ని కూడా కొట్టిన విషయంలో కానీ కమిటీలు ఎంచుకున్నాం అధ్యక్ష. మరి అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద రాజకీయ ముసుగులో ఈ క్రిమినల్ ఎవరు వెనకాలండి, ఈ ఫోటోలు ఎవరు తీయించారు, అక్కడ ముఖ్యమంత్రి గారికి ఏమన్నా జరిగితే ఈ రోజు మనందరూ సభకు వచ్చేవాళ్ళమా? ఇవాళ వచ్చాం కాబట్టి మనందరూ కూడా మరి ఆయన దయ వల్ల ఇవాళ ఆయన ఎంతో ఓపికగా మనందరూ ఇక్కడ రావడానికి ఆయన కానీ, పవన్ కళ్యాణ్ గారి పోరాటం కానీ, యువ నాయకుడు లోకేష్ బాబు గారి పాదయాత్ర కానీ, మరి ఎంతో మంది సభ్యులు కూడా ఇక్కడ చాలా మంది ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. మరి సాక్షాత్ అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు మరి బ్లడ్ ఫీడింగ్ అవుతూ ఉంటే శ్రీకాకుళం తీసుకొచ్చి విజయవాడ జైల్లో పెట్టినప్పుడు మనకు తెలుసు అధ్యక్ష. మరి ఇలాంటివన్నీ ఇవాళ మర్చిపోయి ఇవాళ సభ జరుగుతుంది, మన ఎమ్మెల్యేలు అయ్యాం అని అనుకున్నా నేను రాత్రి ఛానల్లో చూపించారు అధ్యక్ష. ఇవాళ వరకు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన సభ్యుడే లేడు. ఇవాళ చాలా అన్యాయం ఇది. సభలో ఈ టాపిక్ కూడా అవసరం అధ్యక్ష. ఏదైతే అభివృద్ధి అన్నాం మనం, ఏదైతే సంక్షేమం అన్నాం, దాంతో పాటుగా ఈ క్రిమినల్స్ కూడా ఈ రాష్ట్రం నుంచి పంపించాల్సిన అవసరం ఈ సభకు ఉంది అధ్యక్ష. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని హోంమంత్రి గారికి, ఇక్కడ సభాపతి గారికి, మీకు ఇక్కడ మంత్రులందరూ కూడా నేను విన్నవిస్తాను అధ్యక్ష. దీని మీద కమిటీ వేయాలి అధ్యక్ష. కమిటీ వేసి ఎవరైతే మరి ఇలాంటి క్రిమినల్ ఉన్నారో రాజకీయ ముసుగులో వాళ్ళందరూ బయట తీయాలి అధ్యక్ష. మీకు జరిగిన అన్యాయం మరి ఇంకే రాజకీయ నాయకుడికి జరగకూడదు, ముఖ్యమంత్రి గారికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు, ఏ అధికారి ఇలాంటి సాహసం చేయకూడదు అని చెప్పి ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గాలి భానుప్రకాష్ గారు నగరి.